పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు గత కొన్ని రోజులుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన విమర్శలు చేస్తూ కేసీఆర్ ని పొగడడం మాత్రం మొదలుపెట్టారు. సో 2.5 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ పాలనలో అంతా అస్తవ్యస్తంగా మారింది. ఈరోజు ఏ ఎమ్మెల్యే అయినా సరే మంత్రులను కలవాలన్నా లేకపోతే ముఖ్యమంత్రిని కలవాలన్నా కూడా అపాయింట్మెంట్ కూడా దొరకట్లేదు. స్టార్టింగ్ మాత్రం ఇది ప్రజాపాలన, రేవంత్ అన్న అంటే చాలు పేద ప్రజల సైతం దగ్గర కూడా వాలిపోతాడు అని చెప్పేసి ఎంతో కొంతవరకు మాట్లాడడం అనేది జరిగింది. ఇప్పుడు తీరా చూస్తే అలాంటి పరిస్థితి మాత్రం కాంగ్రెస్ పార్టీలో లేదు. కేసీఆర్ ఉన్నప్పుడే రాష్ట్రం సుభిక్షంగా ఉంది. కేసీఆర్ నాకు పదవులు ఇచ్చారు, స్పీకర్గా చేశారు, తర్వాత మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు, తర్వాత మంత్రిగా కూడా అవకాశం ఇచ్చారు. సో అన్నం పెట్టిన వాడిని మనం మర్చిపోవద్దు. ఇటు రేవంత్ రెడ్డి బెస్టా కేసీఆర్ బెస్టా అంటే డెఫినెట్గా కేసీఆర్ బెస్ట్ అని చెప్పేసి కూడా చెప్తాను. నాకు భయం లేదు. చాలా వరకు నేను డబ్బులకు అమ్ముడు పోయాను, పదవికి అమ్ముడు పోయాను అని చెప్పేసి నా మీద రకరకాలుగా కామెంట్స్ చేశారు. బట్ డబ్బులకు అమ్ముడు పోవాల్సిన అవసరం నాకేముంది? కేవలం బాన్స్వాడ ప్రజల కోసమే నేను పార్టీ మారడం అనేది జరిగింది. అసలు అది పార్టీ మారినట్టు కూడా కాదు. ఎందుకంటే నేను ఎక్కడ కూడా కాంగ్రెస్ నిర్వహించినటువంటి అఫీషియల్ సభలలో అయితే పాల్గొనలేదు. సో ఒక ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి వచ్చినా, మంత్రులు వచ్చినా, ఎవరు వచ్చినా కూడా ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినా XYZ ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా సరే ప్రోటోకాల్ ప్రకారం వెళ్ళాల్సిందే. ఆ విధంగా నేను వెళ్ళడం అనేది జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ కార్యక్రమాల్లో నేను ఎక్కడైనా వెళ్ళానా? అది ఆ రోజు కూడా కేవలం దేవుని కండువ మాత్రమే వేసుకున్నాను తప్పించి కాంగ్రెస్ పార్టీ కండువ కాదు. మీరు చూసుకోండి, మనం ఏదైనా గుళ్ళకి వెళ్ళినా కూడా అది 3 రంగుల జెండా కండువ అనేది ఇప్పటికీ వేస్తుంటారు కొన్ని చోట్లలో. అంత మాత్రాన్ని అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ కండువ అని చెప్పేసి ఏ విధంగా అనుకుంటాం అన్నట్టు కూడా మాట్లాడడం అనేది జరిగింది. సో మరి ఈ మాటలన్నీ తీరా చూస్తే, ఎందుకంటే మనము 10 మంది ఎమ్మెల్యేలు ఇక్కడ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయారు. అందులో మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్స్ వేళ గూడెం మహిపాల్ రెడ్డి డైరెక్ట్ నేను వచ్చి బుల్లెట్ దింపినానా లేదా అని దాదాపుగా 5 మున్సిపాల్లో కైవసం చేసుకోవడం అనేది జరిగింది. సో ఇక్కడ కూడా ఇలాంటి సమయంలో మరి పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడడం, గతంలో గూడెం మహిపాల్ రెడ్డి కూడా కేసీఆర్ ఫోటో విషయంలో కావచ్చు, తర్వాత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కొంతవరకు పదవుల విషయంలో కావచ్చు, ఇంకొన్ని విషయాల్లో చూసుకున్నట్టయితే అంటిముట్టనట్టుగానే ఉన్నారు. ఇప్పుడు తీరా చూస్తే ఆయన పార్టీలోనే వచ్చేసాను అని చెప్పేసి అంటుండ్రు. ఇప్పుడు అవిశ్వాస తీర్మానం కూడా బీఆర్ఎస్ పార్టీ ఎంత 9 మంది ఎమ్మెల్యేల పైన మాత్రమే పెట్టింది. ఇలాంటి వేళ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు కేసీఆర్ బెస్ట్ సీఎం, కేసీఆర్ ఉన్నప్పుడే రాష్ట్రం బాగుండే, కేసీఆర్ ఉన్నప్పుడే పథకాలు మంచి అమల్లోకి వచ్చినాయి, కేసీఆర్ ఉన్నప్పుడే రైతులు ఆనందంగా ఉన్నారు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అసలు నియోజకవర్గాలకు ఫండ్సే లేవు. ఎన్నిసార్లు అడిగినా కూడా మా పార్టీ అయితేనే ఒక రకంగా ఫండ్స్ ఇస్తాం, పక్కోల పార్టీ అయితే ఇంకో రకంగా ఫండ్స్ ఇస్తాం. ఇంకా రేవంత్ రెడ్డిని కలవాలంటే మొదటగా వాళ్ళ తమ్ముళ్ళని అన్నలని కలవాలి అన్నట్టు కూడా ఆయన నిన్న మాట్లాడడం అనేది జరిగింది. ఈ రోజు కూడా మళ్ళీ కొన్ని కామెంట్స్ వేయడం అనేది జరిగింది. సో ఇవన్నీ చూసుకున్నట్టయితే పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ లోకి రాబోతున్నారా? ఇటీవల బాన్స్వాడ నుంచి ఒక కీలక సమావేశం జరిగింది టిఆర్ఎస్ భవన్ లో. అక్కడ క్లియర్ కట్ గా ఏమన్నారంటే, మేము ఎట్టి పరిస్థితుల్లో పోచారం శ్రీనివాస్ రెడ్డి గారిని పార్టీలోకి రానియము. ఇది కేటీఆర్ గారు చెప్పారు, కేసీఆర్ గారు కూడా ఇదే అనుకుంటున్నారని చెప్పేసి అన్నారు. అండ్ అక్కడ ఉన్న లోకల్ లీడర్లు కూడా ఒకవేళ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారిని మాత్రం ఎట్టి పరిస్థితిలో పార్టీలోకి తీసుకెళ్ళకండి, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వదిలేసిపోయారు అని చెప్పేసి కూడా మాట్లాడడం అనేది జరిగింది. మరి కేటీఆర్ గారు మాట ఇచ్చారు, అక్కడ లీడర్లు కూడా అదే అనుకున్నారు. అండ్ ఇలాంటి వేళ పోచారం శ్రీనివాస్ రెడ్డి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వస్తే చేర్చుకునే అవకాశం ఉందా? బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ కార్యక్రమాలకు వస్తే ఆహ్వానిస్తారా లేదా? మరి కేటీఆర్ గారు ఇచ్చినటువంటి మాట ఎక్కడి వరకు వెళ్తుంది అన్నది కూడా ఇదొక రకంగా మళ్ళీ మొదలవుతున్నటువంటి చర్చ. ఈ 2-3 రోజుల్లో చూసుకున్నట్టయితే బాన్స్వాడ ప్రజలు మళ్ళీ పోచారం శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ లోకి వస్తారేమో అని చెప్పేసి, ఎందుకంటే వారు వెళ్ళిపోయిన తర్వాత పార్టీ కార్యక్రమాలన్నీ చూసుకునేటోళ్ళు చూసుకుంటూనే ఉన్నారు, కార్యకర్తలు మిస్ కాకుండా చూసుకుంటుండ్రు. మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్స్ లో కావచ్చు, మిగతా ఎలక్షన్స్లలో కూడా బీఆర్ఎస్ పార్టీ గట్టిగానే ఫైట్ చేసింది. మరి ఇలాంటి వేళ మళ్ళీ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారిని రాణిస్తారా? ఇక్కడ మాత్రం నేను పార్టీ మారలేదు, అది కేవలం దేవుని కడవ మాత్రమే వేసుకున్నా అని చెప్పేసి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు చెప్తున్నారు. అండ్ కేటీఆర్ గారు కావచ్చు, కేసీఆర్ గారి గురించి గొప్పతనంగా వారు చెప్తున్నారు. మరి ఇలాంటి వేళ కాంగ్రెస్ పార్టీకి అంటే పోచారం బాటలో ఒకవేళ కనుక మళ్ళీ తిరిగి వెళ్తే మిగతా 8 మంది కూడా
పోచారం బాటలో వెళ్ళే అవకాశం ఉందా? గూడెం మహిపాల్ రెడ్డి ఇచ్చినటువంటి షాక్ కి కాంగ్రెస్ పార్టీ ఇంకా తేరుకోలేదు. అలాంటి షాక్ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఏమైనా ఇవ్వబోతున్నారా? దీనిపైన కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది వేచి చూడాల్సిన విషయం. సో మొత్తానికి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎపిసోడ్ మాత్రం ప్రస్తుతం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. మరి పోచారం శ్రీనివాస్ రెడ్డి వెళ్ళిపోతే కాంగ్రెస్ పార్టీకి ఏమైనా మైనస్ అంటే అది ఆల్రెడీ బీఆర్ఎస్ సీటే. సో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి వ్యక్తి. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కొరిగేది ఏమి ఉండదు. వచ్చినా అంతంతనే ఉంది, లేకున్నా అంతంతనే ఉంటది. నెక్స్ట్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తాపత్రయం అంతా కొడుకు గురించి అని చెప్పేసి ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చే విమర్శలు, అటు బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చేటువంటి విమర్శలు. మరి ఈ విమర్శలు ఏ విధంగా తట్టుకుంటారు, పార్టీలోకి ఏ విధంగా ఇముడతారు, అలాగే పార్టీ నిజంగా మారబోతున్నారా? ఒకవేళ బీఆర్ఎస్ కడవతోటి మళ్ళీ ఏదైనా ప్రెస్ మీట్కి వెళ్ళినా నేను అప్పుడు వేసుకుంది కేవలం దేవుని కడవ మాత్రమే, పార్టీ మారినా అని చెప్పేసి నేను ఇక్కడ వెళ్ళినా అని చెప్పినా కూడా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏమి ఉండదు అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. చూద్దాం మరి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారి ఎపిసోడ్ ఎక్కడి వరకు వస్తుందో.